పోలవరంపై జగన్ డ్రామాలు బట్టబయలవుతున్నాయి. నాడు పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఒప్పుకున్న జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పోలవరం 41.15 మీటర్ల ఎత్తుకు జగన్ ప్రభుత్వ హయాంలోనే ఓకే చెప్పారు. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వంలోనే జరిగిందంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే జగన్ మోసాన్ని కేంద్ర జలశక్తి శాఖ నివేదిక బయటపెట్టింది. పోలవరంపై జగన్ డ్రామాలో బట్టబయలవుతున్నాయి. నాడు పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఒప్పుకున్న జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పోలవరం 41.15 మీటర్ల ఎత్తుకు జగన్ ప్రభుత్వ హయాంలోనే ఓకే చెప్పారు. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వంలోనే జరిగిందంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే జగన్ మోసాన్ని కేంద్ర జలశక్తి శాఖ నివేదిక బయటపెట్టింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కేంద్ర జలశక్తి శాఖ నివేదికలో ఏముంది, ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే ఇప్పటి వరకు మనం కూడా చెప్తూ వచ్చాం, ఈ యొక్క ఎత్తు తగ్గిస్తున్నారు పోలవరం, ఇది చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో అంటే బీజేపీతో కొంత పొత్తు కుదుర్చుకున్న తర్వాత కొంత కాంప్రమైజ్ అయ్యారు. అందుకే పోలవరాన్ని బ్యారేజ్ స్థాయికి దిగజార్చారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్ల స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ తప్పు అంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చినటువంటి నివేదికలో చాలా స్పష్టంగా వెల్లడైంది. కూటమి ప్రభుత్వంలోనే జరిగినట్టు జగన్ అదేవిధంగా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారానికి దీంట్లో చాలా క్లియర్ గా సమాధానం చెప్పారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫేజ్ 1 కి అంటే 41.15 మీటర్ల వరకు కూడా నీటిని నిల్వ చేసేందుకు సంబంధించి సవరించినటువంటి అంచనాలు 36,449.83 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి శాఖకు పంపింది. ఆ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సవరించిన అంచనాల నిర్ణాయక కమిటీ రివైజ్డ్ కాస్ట్ కమిటీ సమీక్షించి 2023 మార్చి నాటికి అప్పటి వరకు ఉన్నటువంటి ధరల ప్రకారం సవరించిన అంచనాలని 30,346.95 కోట్లకు ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో సిఫార్సు చేసింది అని కూడా ఆ నివేదికలో చాలా స్పష్టంగా చేసింది. అంటే కేంద్ర కేబినెట్ ఆ అంచనాలకు ఆమోద ముద్ర వేసింది. ప్రాజెక్ట్ ని 41.15 మీటర్ల వరకు కూడా తొలి దశగా పేర్కొంటూ 2023 జూన్ 5వ తేదీన సవరించినటువంటి అంచనాలను కేంద్రానికి పంపించింది కూడా వైసీపీ ప్రభుత్వమే అన్నది ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే అంతకు ముందు ఎప్పుడు కూడా తొలి దశ మలి దశ అన్నది ఎప్పుడు కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2024 అంటే ఈ యొక్క 2024లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా పోలవరాన్ని మేము పూర్తి చేసాం, పోలవరం నీళ్లు అందించామని చెప్పుకోవడానికి ఆ ఉబలాటంలో భాగంగానే తొలి దశనైనా అంటే మొత్తంగా ప్రాజెక్ట్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ముందుగా R&R ప్యాకేజీ విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి R&R ప్యాకేజీ విడుదల చేయాలంటే మొత్తం సుమారు 60,000 కోట్ల రూపాయల మేరకు R&R ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అంత ఇవ్వకుండా అందులో సగం సుమారు కేవలం 30,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరిస్తూ అంతవరకైనా ముందు అనుమతి ఇవ్వండి, 36,449.83 కోట్లకైనా అనుమతి ఇవ్వండి. తొలి దశలో 41.15 మీటర్ల వరకు కూడా నీటిని నిల్వ చేసి ఆ తర్వాత మలి దశలో మిగతాది 45.17 ఏదైతే ఉందో అది మలి దశలో చూసుకుందామంటూ ఏపీ అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 2023 జూన్ 5వ తేదీన ఈ సవరించిన అంచనాలను కేంద్రానికి పంపింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం అన్నది ఈ నివేదికలో ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేంద్ర జల సంఘం తొలుత పరిశీలించి ఆ తర్వాత 2023 అక్టోబర్ 13న కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదించినప్పుడు అప్పుడు వైసీపీనే అక్కడ అధికారంలో ఉంది. ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ
సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో సవరించినటువంటి అంచనాల నిర్ణాయక కమిటీ 2023 అక్టోబర్ 19న ఏర్పాటైంది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఈ 41.15 మీటర్ల ప్రతిపాదనను ఆ పాపం అంతా కూడా ఆయనకే, అంటే జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నది ఈ నివేదిక ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.